నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. చిచ్చురేపిన టీడీపీ అభ్యర్థుల ప్రకటన. ప్రభాకర్ చౌదరికి పరిటాల ఫ్యామిలీ చెక్. ఆ రెండు ఓడడానికి చంద్రబాబు సిద్ధపడినట్టే. నాడు బీసీలపై, నేడు దళితులపై నోరు జారిన బాబు. టీడీపీకి షాక్ పై షాక్. ఆయన ఇండిపెండెంట్ గా ఎట్టకేలకు టీడీపీ ఫైనల్ లిస్ట్ ను ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న 4 ఎంపీ, 9 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. టికెట్ దక్కని ఆశావాహులు షాక్ కు గురయ్యారు. టికెట్ ఆశావాహుల అనుచరులు టీడీపీ కార్యాలయాలు విధ్వంసానికి తెగబడ్డారు. అలాగే టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, ఇతరత్ర ఎన్నికల సామాగ్రికి నిప్పు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన టీడీపీలో మునిపెన్నడూ లేని విధంగా విధ్వంసానికి కారణమైంది. చీపురుపల్లికి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు కె వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గొంతకల్లు గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి కందికుంట వెంకట ప్రసాద్లను అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. వీటిలో అనంతపురం అర్బన్, గొంతకల్లు, చీపురుపల్లి, రాజంపేట నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదమైంది. అనంతపురం అర్బన్, గొంతకల్లులో పార్టీ కార్యాలయాల్లో ఇన్ఛార్జీలు ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్ అనుచరులు వీరంగం సృష్టించారు. చీపురుపల్లిలో టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున పార్టీ పదవికి రాజీనామా చేశారు. యువతకు ప్రోత్సాహం ఇవ్వకుండా వృద్ధ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాగే రాజంపేటలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయులు అనుచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతపురంలో తమ ఆధిపత్యం కోసం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి పరిటాల ఫ్యామిలీ చెక్ పెట్టిందనే చర్చ ఆ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకులంతా తమ అదుపాజ్ఞంలో ఉండాలని పరిటాల కుటుంబం మొదటి నుంచి కోరుకుంటోంది. తమను కాదని స్వతంత్రంగా ఎవరైనా వ్యవహరిస్తే వారికి చెక్ పెట్టే వరకు పరిటాల కుటుంబం నిద్రపోదనే పేరుంది. ఈ నేపథ్యంలో ధర్మవరంలో వరదాపురం సూరితో తీవ్రంగా, అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పైకి కనిపించని విభేదాలు పరిటాల కుటుంబానికి ఉన్నాయి. పరిటాల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ధర్మవరం, అనంతపురం అభ్యర్థులను చూస్తేనే తెలిసిపోతుంది. ధర్మవరం టికెట్ను పరిటాల శ్రీరామ్ ఆశించారు. వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరినప్పటి నుంచి పరిటాల శ్రీరామ్ అన్ని తాను చూస్తున్నారు. టీడీపీ టికెట్ కోరుకోవడంలో తప్పులేదు. రాప్తాడు సీటును పరిటాల సునీతకు కేటాయించారు. అయితే పొత్తులో భాగంగా సీటు తనకు వస్తుందని వరదాపురం సూరి నమ్మకంగా ఉన్నారు. ఆయన ఆశలన్నీ గల్లంతయ్యాయి. ధర్మవరం తెరపైకి బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ రావడం వెనుక పరిటాల ఫ్యామిలీ ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా టీడీపీ 4వ జాబితాలో అనంతపురం అభ్యర్థిగా అనూహ్యంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెరపైకొచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రభాకర్ చౌదరి అనుచరులు విధ్వంసానికి దిగారు. ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టడం వెనుక పరిటాల ఫ్యామిలీ ఉందని ప్రభాకర్ చౌదరి అనుచరులు అనుమానిస్తున్నారు. తెలుగుదేశం దొంగలు కార్యకర్తలతో నన్ను నమ్మారు, పార్టీని నమ్మారు, వ్యయప్రాసాలకు వచ్చి కష్టపడ్డారు. కేసులు పెట్టించుకున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం. మేమేదో పార్టీ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు పైరవీ చేసి డబ్బులు సంపాదించుకోలే. ఆయన ఒక అధినేతగా సరైన నిర్ణయం తీసుకుంటాడని అనుకున్నాం. నంద్యాల, కర్నూలు పార్లమెంట్లో కాకుండా కడప, చిత్తూరు అన్ని ప్రాంతాల్లో పొమ్మంటే పోయాం. ఒక సుశిక్షణ సైనికులాగా పనిచేశాం. కోట్లు సంపాదించుకున్నప్పుడు అనంతపురంలో ₹1 ఖర్చు పెట్టలే. 5 ఏళ్ళు మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. నన్ను నమ్మి చాలామంది కార్యకర్తలు కూడా తెగించి పనిచేశారు. జైల్లో ఈయన 5 ఏళ్ళు, జైల్లో 53 రోజులు ఉంటే
బయటకు ఎవడు రాలే. నేను బయటకు వచ్చాను, వేలాది మంది టౌన్లో బయటకు వచ్చారు. మరి టికెట్ చేసుకునేటువంటి వాళ్ళంతా ఎక్కడికి పోయారు ఆ రోజు? చంద్రబాబు నాయుడు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాను పరిశీలిస్తే 2 కీలక స్థానాల్లో ఓడిపోవడానికి సిద్ధపడే జాబితాను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఎన్ని రకాల కొత్త మాయోపాయాలు పన్నాలని ప్రయత్నించినప్పటికీ, ఓటమి భయంతో మార్పు చేర్పులు చేయాలని అనుకున్నప్పటికీ ఆయన పాచిక పారలేదు. ఆయన మీద పార్టీ నాయకుల ఒత్తిడే పనిచేసింది. తెలుగుదేశం పార్టీ చీపురుపల్లి, భీమిలి నియోజకవర్గాలను ఓడిపోవడానికి సిద్ధపడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణతో తలపడి నెగ్గగల క్యాండిడేట్ తమ పార్టీకి లేరని చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో తెలుసు. కేవలం డబ్బు ద్వారా మాత్రమే చీపురుపల్లిలో తమ పార్టీకి కాసిని ఓట్లు తెచ్చుకోగలం అని చంద్రబాబు నమ్మిక. గంట అయితే ఎంత డబ్బైనా పెట్టుకోగలడని, కులం కూడా సరితూగగలడని ఆశ. అయితే చంద్రబాబు ఎంతగా నచ్చజెప్పినా గంట మాత్రం చీపురుపల్లి వెళ్ళడానికి సస్యమీరా ఒప్పుకోకపోవడంతో పాటు భీమిలి తనకు ఇచ్చి తీరాల్సిందేనని మొండికేశారు. భీమిలి ఇవ్వకపోతే పార్టీ వేయడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే చంద్రబాబు చేయించుకున్న సర్వేల ప్రకారం భీమిల్లో గంటా గెలిచే అవకాశం కూడా లేదు. గంటాను అక్కడి నుంచి తప్పించి మరో చోటుకు పంపాలనుకోవడం వెనుక అది కూడా ఒక కారణం. కానీ గంట వెళ్ళడానికి సస్యమీరా ఒప్పుకోలేదు. ప్రతి ఎన్నికలకు నియోజకవర్గం మారుతూ గెలుస్తూ ఉండే గంట ఈసారి సిట్టింగ్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచి రికార్డు సృష్టించాలని అనుకున్నారు. ఆయన గెలవడని చంద్రబాబుకు ఒక నమ్మకం. అయితే గంట ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. చివరి వరకు నచ్చ చెప్పడానికి వ్యవహారాన్ని సాగదీసిన చంద్రబాబు నాయుడు చివరి విడతలో గంట కోరినట్టుగా ఆయనకు భీమిలి నియోజకవర్గాన్ని చీపురుపల్లిలో వేరే గత్యంతరం లేక కళా వెంకట్రావును ప్రకటించారు. ఈ 2 స్థానాల్లోనూ ఓటమి తప్పదని తెలిసే చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు. తానేం మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడికి అర్థం కావడం లేదు. ఎన్నికల సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలనే స్పృహ బాబులో కొరవడింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై నోరు జారి భారీ మూల్యం చెల్లించుకున్నారు. తాజాగా దళిత ఎమ్మెల్యే అభ్యర్థిపై అదే నోటి దురుసు. అసలేం జరిగిందంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమలలో పర్యటించారు. టిప్పర్ డ్రైవర్ను సింగనమల అభ్యర్థిగా ప్రకటించారని అవహేళన చేశారు. వేలిముద్రగాడు కావడంతో కళ్ళు మూసుకుని చెప్పిన చోట వేలిముద్ర వేస్తాడని వెటకరించారు. జగన్ తెలివితేటలకు వ్యంగ్యంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు. గొప్పోడయ్యాను శబాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు శబాష్. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో చంద్రబాబు కామెంట్స్ పై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అవును, సింగనమల వైసీపీ అభ్యర్థి టిప్పర్ డ్రైవరే అని అన్నారు. ఇందులో తప్పేంటని నిలదీశారు. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు. సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగనమల ఎమ్మెల్యే టికెట్ ఒక లారీ డ్రైవర్ కు టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు. ఆ పిల్లాడు చదువుల గురించి కూడా తూలనాడుతూ అబద్ధాలు చెప్పాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే. కాదని చెప్పడం లేదు, కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్ అయ్యాడు. లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను
ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆలయాల్లో పనిచేసే క్షురకులకు పీస్ రేటు కమిషన్ పెంచాలని చంద్రబాబును అడిగేందుకు నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు వెళ్లారు. తమ విజ్ఞప్తిని చంద్రబాబు ఎదుట పెట్టారు. ఒక్కసారిగా నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. తోక కత్తిరిస్తారని ఘాటు హెచ్చరిక చేశారు. ఈ పరిణామం బీసీలో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. మర్యాదగా మర్యాద ఇస్తాం. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. పద్ధతి ఉంటుంది. అయినా యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్స్. నేనేదో మర్యాద ఇవ్వాలనుకున్నా. మీకు మర్యాద ఇస్తే సెక్రటరీకి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? తమాషా నడుతున్నారు మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు. మళ్ళీ బీ కేర్ఫుల్. చెప్పాను మాట్లాడడానికి లేదు. ఇన్నో ఒక మాట చెప్తుంటా. ఇన్నాళ్ళయా అరస్తారా అక్కడ ఇది ఫిష్ మార్కెట్. మీరు మాట్లాడుతున్నారే ఎవరికైనా వాళ్ళు అల్లరి చేశారా? మీరు ఏం చేస్తారు? నమస్కారం. మీరు చెప్తారు మీరే చేయాలి సార్. మాకు మీరేం చేస్తారు చేయండి. చెప్తున్నా మర్యాద కాదు. మీకు ఎవరు బెదిరిస్తారా? మీరు ఎవరు బెదిరిస్తారు? ఎవరు మీది తెలుసా నీకు? 9 ఏళ్లు పరిపాలించాను. ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుక్కుంటూ వస్తాను. బెదిరించాలంటే మాత్రం తోకట్టే. ఎన్నికల్లో ఆయన తోక కత్తిరించారు. ఇప్పుడు దళితులంతా చంద్రబాబుపై గుర్రమంటున్నారు. టిప్పర్ డ్రైవర్ దళితుడు కావడం వల్లే అవహేళన చేస్తున్నారనే సంకేతాలు బలంగా వెళ్లాయి. ఇది రాజకీయంగా చంద్రబాబుకు దెబ్బే. టీడీపీ పెత్తందారీ ధోరణికి ఇది నిదర్శనంగా వైసీపీ జనంలోకి తీసుకెళ్తోంది. అభ్యర్థుల ప్రకటన టీడీపీకి వరుస షాక్ ఇస్తోంది. అనపర్తి, అనంతపురం అర్బన్, గుంతకల్లు, చీపురుపల్లి తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన టీడీపీకి కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఖరీదైన విధ్వంసానికి టీడీపీ శ్రేణులు తెగబడ్డాయి. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో టికెట్ చిచ్చురేపింది. టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడిని కాదని రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. దీంతో బత్యాల తీవ్ర మనస్తాపం చెందారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. బత్యాల బాటలోనే ఆయన అనుచరులు కూడా నడుస్తున్నారు. గత రాత్రి బత్యాల తన అనుచరులతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసే నేతలకు విలువ లేదని ఆయన మండిపడ్డారు. ఇక ఈ పార్టీలో ఉన్నా ప్రయోజనం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో రాజంపేట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్లుగా రాజంపేటలో కేడర్ను కాపాడుకోవడంతో పాటు పార్టీ పిలుపు మేరకు ఆందోళనలు, ఇతరత్ర కార్యక్రమాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. స్థానిక ప్రజలతో మమేకం అయిన బత్యాల చెంగల్రాయుడిని కాదని రాయచోటు నుంచి సుగవాసిని తీసుకొస్తే ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాలకు రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో తన కులంలో మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూటమికి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. ఈ ప్రమాదం నుంచి కూటమి ఎలా బయటపడుతుందో చూడాలి. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.